హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు. నమస్తే ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్? నేనైతే బాగున్నా. ఈరోజు అయితే నేను సొరకాయ గారెలు చేసిన ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. సమ్మర్లో చేసుకుంటే సలవ చేస్తుంది అంటారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చాలామందికి తెలుసు, మేమైతే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా మనవడు అడిగిందని చేసుకున్నాం. వీడియో పెట్టి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. ఇలా మొత్తం సొరకాయ, లేత సొరకాయ ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ చెట్టుకి ఫస్ట్ వచ్చింది. ఇలా తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకున్న సొరకాయ తురుములో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత బియ్యపు పిండి కూడా 2 కప్పుల బియ్యపు పిండి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అయితే వేసుకుంటే అవసరం ఉండదు ఫ్రెండ్స్. తురుముకున్న సొరకాయ తురుములోనే వాటర్ ఉంటాయి. ఆ వాటర్లోనే కొంచెం వాటర్ ఉంటుంది. మనం ఆ వాటర్లోనే కలుపుకోవచ్చు. కొంచెం సాల్ట్, 2 కప్పుల బియ్యపు పిండి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సొరకాయ తురుములోనే వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ వేసే పని ఉండదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గ్యాస్ అంటించుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే అడుగు అంటుతుంది ఆయిల్. ఇలా చేసుకొని నేనైతే చేతిలోనే వేస్తా ఫ్రెండ్స్. పేపర్ కానీ అరిటాకులో కానీ చేసుకుంటే ఇక మంచిగా ఉంటుంది. నేనైతే ఇలా చేతితోనే అలవాటు కాబట్టి చేతితోనే చేసుకుంటా. ఆయిల్ వేడిన తర్వాత ఇలా చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే ఆయిల్లో నేనైతే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసిన ఫ్రెండ్స్. పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.